నమస్తే. నేను సిరి. ప్రస్తుతం అంటే ఉన్న కాలంలో 3-4 డేస్ నుంచి తిరుపతి లడ్డు ఇష్యూ ఎంత చర్చనీయాంశమైందో చూసాము. తిరుపతి లడ్డు గురించి అంటే అందులో జరిగిన కల్తీ గురించి అందరూ మాట్లాడుతున్న తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ట్వీట్ చేశారు. అయితే దాన్ని రీట్వీట్ చేస్తూ ప్రకాష్ రాజ్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయితే దాన్ని చూసి మళ్ళీ విష్ణు గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, అసలు వాళ్ళు ఎందుకు ఎన్ని రీట్వీట్లు చేస్తున్నారు, అసలు అందులో ఏముంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే తిరుపతి లడ్డు ఇష్యూ ఎంత పెద్దదైందో మనం చూసాము. చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, వాళ్ళు ఏదైతే నమ్మారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసే విధంగా అయితే తిరుపతి లడ్డు ఇష్యూని మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ తిరుపతి లడ్డు గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ట్వీట్ అయితే చేశారు. దాన్ని రీట్వీట్ చేస్తూ మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు మాట్లాడడం జరిగింది. దాన్ని రీట్వీట్ చేస్తూ మంచు విష్ణు గారు మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరుగుతుందంటారు? తిరుపతి లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో కొద్ది రోజులుగా అది ఒక పెద్ద వివాదాస్పదము, చర్చనీయాంశం అయింది. అందులో జంతువుల కొవ్వుని ఆ లడ్డూలో ఉపయోగించారు గత ప్రభుత్వ కాలంలో అని ఏదైతే ఒక నివేదిక బయటకు వచ్చిందో, జూలైలో చేసినటువంటి పరీక్షల ద్వారా, అది కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ఒక సంస్థ ద్వారా జరిపినటువంటి ఆ ల్యాబ్లో జరిగినటువంటి ఆ రిపోర్టు మీద చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు వైసీపీలో ఒక ప్రకంపనలు సృష్టించాయి. ఎందుకంటే కోట్లాది మంది, కేవలం తెలుగు వారికి మాత్రమే కాదు, దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల ఆరాధ్య దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి, ఆయనకున్నటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వరునికి ఉన్నటువంటి ఇమేజ్ అసామాన్యం, అమేయం అని చెప్పాలి. మనకి ఎందుకంటే గోవింద నామ స్మరణకు ఉన్నటువంటి గొప్పతనం, గోవిందునిలోని భక్తిభావం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి ఒక ఆరాధ్య దైవం అనేటువంటి ఆయనకు సంబంధించినటువంటి ప్రసాదంలో, లడ్డు ప్రసాదంలో చాలా దారుణంగా జంతువుల కొవ్వుతోటి తయారు చేసినటువంటి నూనెల్ని ఉపయోగించారు అనే ఒక వాస్తవం అందరినీ కూడా చాలా ఆందోళనకి, కలవరానికి గురి చేస్తుంది. ఇది బయటకు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద వివాదాన్ని సృష్టించింది. ఖచ్చితంగా దీనికి బాధ్యులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు తన ఎక్స్ ఖాతా ద్వారా ఒక ట్వీట్ చేశారు. ఈ వార్త విన్న వెంటనే నేను చాలా అశాంతతకు గురయ్యాను, మానసిక ఆందోళనకు కూడా గురయ్యాను. ఒక పవిత్రమైనటువంటి దేవుని ప్రసాదంలో అలాంటి దారుణమైనటువంటి జంతువులకు, అంటే మిగతా టైంలో దాన్ని తీసుకోవటం, ఆహారంగా తీసుకోవటం వేరు, ఇక్కడ స్వామివారి ప్రసాదంలో అలాంటి వాటికి జంతువులకు సంబంధించినటువంటి అంటే కంప్లీట్గా అది శాకాహారానికి సంబంధించే దేవునిగా అందరూ కూడా పూజిస్తారు. అలాంటి దానిలో ఇలాంటిది ఏదైనా కలిగితే అది చాలా అపవిత్రమైన పనిగా భావిస్తారు. అలాంటి పనికి పురుగులు చేశారు అంటే నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. దీని మీద వెంటనే విచారణ జరపాలని కోరుకుంటున్నాను. అలాగే దేశవ్యాప్తంగా కూడా దీనిపై డిబేట్ జరగాలని కూడా కోరుకుంటున్నానని చెప్పేసి ఆయన తన ఖాతా ద్వారా ఆయన తన భావాన్ని వ్యక్తం చేశారు. అయితే దీనిపై ప్రకాష్ రాజ్ గారు, ఆయనకి ఎందుకో కష్టం కలిగింది. మళ్ళీ మీరెందుకు, మీరున్న రాష్ట్రంలోనే కదా, మీరు డిప్యూటీ సీఎంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే కదా ఇది జరిగింది, మీరు విచారణ జరిపి చర్యలు తీసుకోండి. ఆ మాత్రం దానికి ఇదేదో నేషనల్ ఇష్యూ లాగా అందరికీ కూడా ఎందుకు సందేశం పంపిస్తారు, ఇప్పుడు ఉన్నటువంటి మతపరమైన గొడవలు చాలావా, మనకి ఇంకొక కొత్త గొడవని తీసుకొస్తున్నారా అని చెప్పేసి అన్నాడు. ఇందులో మతపరమైనటువంటి గొడవ ఏముంది అంటే, హిందువులని వాళ్ళు ఏదైతే ఒక మత విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో, అన్ని మతాలు అన్నీ సమానమని చెప్తాం, కానీ ఇంకొక మతానికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైనటువంటి, ఒక పూజనీయమైనటువంటి అంశంలో దాన్ని అంతే పవిత్రంగా, పూజనీయంగా చూడాల్సిన
పరిస్థితుల్లో మీరు దాన్ని అపవిత్రం చేసే కార్యక్రమాన్ని ఎవరైనా చేస్తే దాన్ని ఖండించడము, ఇది కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం చేయాలి అని చెప్పేసి మనం పరిమితులు విధించడం కూడా కరెక్ట్ కాదు. సో ఇలాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా మనోభావాలు గాయపడిన వారు ఎక్కడ ఉన్నా దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ తమ యొక్క గళాన్ని వినిపిస్తారు. వినిపించడంలో తప్పు లేదు. సో దాన్ని ఆయన అనేక సార్లు ఒక ప్రాంతంలో జరిగిన దాన్ని ఆయన ఎన్నిసార్లు ఆయన తన గళాన్ని విప్పి మాట్లాడలేదు ఈ కమ్యూనల్ అంశాల గురించి. సో ఆయన ప్రకాష్ రాజ్ గారు దాన్ని తప్పుపడుతూ ఇప్పుడు ఏదైతే మళ్ళీ ఆయన ఒక ట్వీట్ చేశారో దీని మీద ప్రకాష్ రాజ్ చేసిన దానికి మంచు విష్ణు స్పందించాడు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారే స్పందించవచ్చు, కానీ ఆయన వదిలేశారు. ఆయనకి బదులు ఇప్పుడు మంచు విష్ణు గారు మా ప్రెసిడెంట్, మనందరూ తెలుసు గత ఎన్నికల్లో అంటే 3 ఏళ్ల క్రితం జరిగినటువంటి మా ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్ మంచు విష్ణు పోటీ పడటం, అప్పుడు ప్రకాష్ రాజ్ పైన మంచు విష్ణు గెలిచి అధ్యక్షుడు అవటం మనందరికీ తెలిసిందే. సో అందు గురించి ఆయన ఇది కరెక్ట్ టైం అనుకొని విష్ణు గారు ఆయన తీసుకున్నారు ఆ బాధ్యతని, సమాధానం ఇచ్చే బాధ్యతని. సో ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి ట్వీట్కి ఈయన ఇచ్చినటువంటి సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి వైరల్గా మారింది. మంచి కరెక్ట్ అయినటువంటి సమాధానం ఇచ్చారని చెప్పేసి చాలామంది ఆయన్ని ప్రశంసిస్తూ, సాధారణంగా మంచు విష్ణుకి ట్రోలర్స్ ఎక్కువ, కానీ ఈ విషయంలో మంచు విష్ణుకి సపోర్టర్స్ బాగా ఎక్కువగా వచ్చారనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. మీ పరిధులేవో మీరు తెలుసుకొని వ్యవహరించండి. సో మాకు కేవలం లడ్డు అనేది ఒక ప్రసాదం మాత్రమే కాదు, మా విశ్వాసానికి, మా మత విశ్వాసానికి ఒక ప్రతీక, అది ఒక పవిత్రమైనటువంటి విషయం అది. సో మా డిప్యూటీ సీఎం గారు దీనికి సంబంధించి విచారణ తీసుకోవాల్సిందని చెప్పేసి కోరి ఉన్నారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి ఆయన ఇచ్చారు. సో ఖచ్చితంగా ఆ పనులు అవి జరుగుతాయి, జరుగుతుందని చెప్పేసి ఆయన ట్వీట్ చేస్తే కరెక్ట్ దానికి నిర్మాణాత్మకంగా మళ్ళీ ఇవ్వచ్చు. మరి నిర్మాణాత్మక జవాబు ఇవ్వకుండా ఆయన మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు ఓకే శివయ్య, ఆ ఓకే శివయ్య అనే దాన్ని కూడా ఆయన సాగదీశారు. అంటే సాగదీయటంలో శివయ్య అనే ఒక దేవుని పేరు పెట్టి ఆ సాగదీయటంలో సో ఆయనకి ఈ మత విశ్వాస మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అనేది అర్థమవుతుంది. ప్రస్తుతం ఆయన శివభక్తుడైనటువంటి కన్నప్ప అనే సినిమా చేస్తున్నారు, టైటిల్ రోల్ పోషిస్తూ విష్ణు. సో దాన్ని ఉద్దేశించి సో నర్మగర్భంగా శివయ్య అని చెప్పేసి ఒక అపహాస్యం చేసే ధోరణిలో సాగదీస్తూ పిలుస్తూ ఐ హ్యావ్ మై పర్సెప్షన్, యూ హ్యావ్ యువర్స్, సో నోటెడ్ అని చెప్పేసి హ్యాష్ట్యాగ్ వచ్చేసి జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి అంతకుముందు కూడా జస్ట్ ఆస్కింగ్ అని ఇదివరకు దీంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు దాన్ని ట్వీట్ చేస్తూ రీట్వీట్ చేస్తా అని చేసిన దాంట్లో కూడా ఆ జస్ట్ ఆస్కింగ్ అనే ఆ ట్యాగ్ అనేది పెడుతున్నారు, హ్యాష్ ట్యాగ్ని. ఇప్పుడు కూడా అదే పెట్టారు. సో అంటే ఆయన దాన్ని తెలిసిపోతూ ఉందన్నమాట. ఆయన ఒక సీరియస్గా తీసుకోవాలి. అంటే విష్ణు ఏదైతే తనను ఉద్దేశించి ట్వీట్ చేశాడో దాన్ని ఆయన సీరియస్గా తీసుకోకుండా అపహాస్యం చేసే ధోరణిలో పెట్టి సో నా అభిప్రాయం నాది, మీ అభిప్రాయం ఏది, నోటెడ్ అని చెప్పేసి సింపుల్గా తెలియచేసినట్టుగా మీరు దీంట్లోకి చాలే అని చెప్పినట్టు అనమాట. అంటే ఒక అపహాస్యం చేసినట్లే విష్ణు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో తను ఉద్దేశించి. సో ఏదేమైనా సరే అంటే ప్రకాష్ రాజు కొన్ని విషయాల్లో ఆయన ఏదంటే సామాజిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి ఆయన ఏవైతే స్పందిస్తుంటారో కొన్ని బాగానే ఉంటాయి, కానీ కొన్నిటిని కూడా వారి యొక్క విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని గౌరవించాలి. అది ఆయన తెలుసుకుంటే మంచిది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.